స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావడానికి సెక్స్లో అతిగా పాల్గొనడమే కారణమా? ఏమాత్రం కాదు. స్త్రీలలో గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ క్యాన్సర్ రావడానికి కారణం హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది కారణం. ఎక్కువ మంది కాదు, ఎక్కడో కొద్ది మందికి 5% కేసుల్లోనే హెచ్పివి కాకుండా వేరే కారణాలు ఉంటాయి. వేరే క్యాన్సర్ ఉండో ఇంకోటి కానీ 95% మంది కారణం మాత్రం హెచ్పివి వైరస్. హెచ్పివి వైరస్ అనేది మగవాళ్ళ నుంచి సెక్స్లో మగవాళ్ళు ఏంటంటే ఆ స్పెగ్మా అని ఉంటుంది, పాచి. ఆ స్పెగ్మాలో ఈ పాచిలో హెచ్పివి వైరస్ ఉంటుంది. మగవాడు తన పురుషాంగాన్ని శుభ్రంగా క్లీన్గా ఉంచుకోకపోయినట్లయితే మగవాడిలో చేరిన ఆ వైరస్సు మగవాడికి పెద్ద ప్రమాదం కలిగించే విచిత్రం ఏంటంటే ఆ పాచిలో చేరిన హెచ్పివి వైరస్ మగవాడికి నష్టం కలిగించదు, తేలిగ్గా వాడికి పురుషాంగం క్యాన్సర్ కలిగించదు. కానీ అదే వైరస్ ఆడదానిలోకి వెళ్ళే కల్లా ఆడికి గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ కలిగిస్తుంది. అంచేత మగవాడి ద్వారా కొంత ఆ వ్యాధి వస్తుంది, కొంత లేడీస్లో వాళ్ళు సరైన శుభ్రత లేకపోవడం కానీ ఇంకో రకం వల్ల కానీ వాళ్ళు వచ్చే రకరకాల విజయనల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ హెచ్పివి వైరస్ కూడా చేరి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ చేరి వాళ్ళకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది. ఆడవాళ్ళలో ఫస్ట్ ఎక్కువ వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. నెక్స్ట్ ఎక్కువ వచ్చేది సర్విక్స్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. భారతదేశంలో ఏటా 1,50,000 నుంచి 1,70,000 మందికి ఈ గర్భాశయ ముఖద్వారం సంబంధించి క్యాన్సర్ వస్తుంది. 1,50,000 నుంచి 1,50,000. అలాగే భారతదేశంలో ఏటా ఈ గర్భాశయ ముఖద్వారం వల్ల వచ్చే క్యాన్సర్ వల్ల 50,000 నుంచి 70,000 మంది చనిపోతున్నారు. 50,000 నుంచి 70,000 మంది చనిపోతున్నారు, ఇంకా ఎక్కువ కూడా చనిపోతున్నారు. అంచేత హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఆడపిల్ల సెక్స్లో పాల్గొనక ముందే 9 ఏళ్ళ నుంచి 14 వయసులో 2 ఇంజక్షన్, ఇవాళ ఒక ఇంజక్షన్, మళ్ళీ 6 నెలలకి ఒక ఇంజక్షన్, ఫస్ట్ ఇంజక్షన్ తర్వాత 6 నెలలకు మరొక ఇంజక్షన్, అలాగే 2 ఇంజక్షన్లు 9th ఇయర్ నుంచి 14th ఇయర్ 14 సంవత్సరాల మధ్య వయసు అమ్మాయిలకి 9th ఇయర్లో నుంచి కానీ వాళ్ళు వేస్తే మళ్ళీ 6 నెలలకు ఒక ఇంజక్షన్ వేయించుకుంటే 2 ఇంజక్షన్లు వేయించుకుంటే 95% కేసుల్లో సర్విక్స్ క్యాన్సర్ రాదు. అలా కాకుండా 15 ఏళ్ళ నుంచి 26 లోపు అయినట్లయితే మొత్తం 3 ఇంజక్షన్ వేసుకోవాలి. మొదటి ఇంజక్షన్ మొదటి నెల, 2వ నెల, 6వ నెల ఇంజక్షన్ వేయించుకోవాలి. హెచ్పివి వ్యాక్సిన్ చేయించుకుంటే వాళ్ళు 3 ఇంజక్షన్ వేసుకోవాలి. ఈ నెల, వచ్చే నెల, 6వ నెల ఆరోగ్యం చేయించుకుంటే రాదు. అది ఆ రకమైన జ్ఞానం లేకపోబట్టి మన భారతదేశం చూసారు. అమెరికా దేశంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అక్కడ లేడీస్ అందరూ చేయించుకోవడంతో అసలు అక్కడ రిమార్కబుల్గా తగ్గిపోయింది. ఇదివరకున్న కేసులో 5% వస్తున్నాయి కేసులు. ఇదివరకున్న క్యాన్సర్ సర్వీక్స్లో 5% వస్తున్నాయి. అంచేత స్త్రీలలో ఎంత అవేర్నెస్ రావాలో హెచ్పివి వ్యాక్సిన్ గురించి అంత అవసరం ఉంది. తీసుకుంటే ఆ జబ్బుతో ప్రాణాలు పోగొట్టుకోవడం జరగదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.